హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్వీన్ విక్టోరియా మరియు అబ్దుల్ యొక్క స్టోరీ గురించి తెలుసుకుందాం. 1887వ సంవత్సరం జూన్ 22వ తేదీన బకింగ్హామ్ ప్యాలెస్ లో చాలా రద్దీ నెలకొంది. ఇక అక్కడ జరిగే సమావేశానికి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. క్వీన్ విక్టోరియా యొక్క పాలన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆ సమావేశానికి క్వీన్ విక్టోరియా రాగానే అందరూ కూడా లేచి నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఇండియా నుండి వెళ్లిన ఒక యువకుడు కూడా క్వీన్ విక్టోరియాని కలిశాడు. ఇక ఆ యువకుడి పేరే హఫీజ్ మహ్మద్ అబ్దుల్ కరీం. కొన్ని రోజుల కోసమే అబ్దుల్ ని బకింగ్హామ్ ప్యాలెస్ కి పంపించడం జరిగింది. కానీ కొద్ది రోజుల్లోనే అతడు క్వీన్ విక్టోరియాకి ఉర్దూ నేర్పించే వ్యక్తిగా మరియు ఒక సలహాదారుడిగా మారిపోయాడు. మరి ఇది ఎలా సాధ్యమైంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబ్దుల్ 1863వ సంవత్సరంలో జన్మించాడు. ఇక అబ్దుల్ పెరిగి పెద్దవాడైన తర్వాత మధ్యప్రదేశ్ లోని ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలం తర్వాత అతడు అక్కడి నుండి ఆగ్రాకి వచ్చాడు. అలా వచ్చినటువంటి అబ్దుల్ సెంట్రల్ జైల్లో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఇక అప్పటికే భారత్ యొక్క పగ్గాలు క్వీన్ విక్టోరియా చేతిలో ఉన్నాయి. ఇక ఆ క్రమంలోనే క్వీన్ విక్టోరియా జాన్ విలియం టేలర్ అనే ఒక వ్యక్తిని ఆగ్రా సెంట్రల్ జైల్ యొక్క పర్యవేక్షకుడిగా నియమించింది. ఇక ఇక్కడి నుండే అబ్దుల్ కి మరియు క్వీన్ విక్టోరియాకి పరిచయం అనేది ఏర్పడింది. క్వీన్ విక్టోరియా యొక్క బాల్యం 1819వ సంవత్సరం మే 24వ తేదీన అలెగ్జాండ్రీనా విక్టోరియా జన్మించింది. ఈమె తన తల్లిదండ్రులకు 5వ సంతానం. ఇక ఈమె చిన్నగా ఉన్నప్పుడే ఈమె తండ్రి చనిపోయాడు. ఇక అప్పటి నుండి ఆమె యొక్క బాధ్యతలు మొత్తం తన తల్లే చూసుకునేది. ఈ క్రమంలోనే ఈమెకి వేరే పిల్లలతో ఆటలాడుకునే సౌకర్యం ఉండేది కాదు. ఇక తినే దగ్గర నుండి పడుకునే వరకు అన్ని నియమాలు కూడా ఈమె విషయంలో కఠినంగానే ఉండేవి. ఇక ఆ క్రమంలోనే తనకి 18 సంవత్సరాల వయస్సు రాగానే ఆమెని బ్రిటన్ మహారాణిని చేయడం జరిగింది. అబ్దుల్ కరీం యొక్క రాక. ఇండియా యొక్క పరిపాలన తన చేతిలోకి రాకముందే రాణి విక్టోరియా ఒక 40 సంవత్సరాలు ఐర్లాండ్ ని పరిపాలించింది. ఇక భారత్ కి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించగానే ఆమె పాలన 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక దీనిని సెలబ్రేట్ చేసుకునేందుకే భారత్ కి చెందిన అనేక రాజులకి ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. కానీ ఆ సమయంలో క్వీన్ విక్టోరియా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే భారత్ కి చెందిన ఇంగ్లీష్ మాట్లాడేటువంటి రాజులు కూడా అక్కడికి పిలువబడ్డారు. ఇక ఆ క్రమంలోనే రాజులతో పాటు కొంతమంది నౌకర్లు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఇక క్వీన్ విక్టోరియా జాన్ విలియం టేలర్ కి కూడా ఒక 2 నౌకర్లను తీసుకొని రావాల్సిందిగా కోరింది. ఎందుకంటే వారి ద్వారా భారత్ కి చెందిన రాజులతో మాట్లాడటం అనేది సౌకర్యంగా ఉంటుందని. ఇక ఈ క్రమంలోనే జాన్ విలియం టేలర్ అక్కడ పనిచేస్తున్నటువంటి మహ్మద్ బక్ష్ మరియు అబ్దుల్ కరీం ని ఎన్నుకున్నాడు. అలా ఇద్దరిని విలియం టేలర్ రాణి భవనానికి తీసుకువెళ్లాడు. ఇక ఇంతలోనే క్వీన్ విక్టోరియా అక్కడికి చేరుకొని అందరినీ కలిసింది. ఇక రాత్రి డిన్నర్ సమయంలో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఇక అక్కడే భారతీయ రాజులందరూ కూడా ఉన్నారు. అక్కడే రాణిని కలిసిన వీరిద్దరూ కూడా ఆమె కాళ్లకు నమస్కరించారు. ఇక అక్కడే వీరి పరిచయం అనేది ఏర్పడింది. ఇక కొన్ని రోజుల తర్వాత వీరిలో ఒకరైనటువంటి బక్ష్ ని తిరిగి పంపించేయడం జరిగింది. కానీ అబ్దుల్ మాత్రం అక్కడే ఉండి క్వీన్ విక్టోరియాకి అత్యంత నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఇక ఎప్పుడూ కూడా అబ్దుల్ క్వీన్ విక్టోరియాతోనే ఉంటూ ఆమెకి ఉర్దూని కూడా నేర్పిస్తూ ఉండేవాడు. ఇక ఆమె అబ్దుల్ కి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే అబ్దుల్ భారత్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుపుతూ ఉండేవాడు. ఇక ఆ క్రమంలోనే క్వీన్ విక్టోరియా భారత్ కి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కూడా అబ్దుల్ తో మంతనాలు జరిపేది. ఇక కొంతకాలంలోనే అబ్దుల్ క్వీన్ విక్టోరియాకి ఉర్దూని నేర్పించాడు. ఇక ఇప్పుడు క్వీన్ విక్టోరియాకి ఉర్దూ రాయడం మరియు చదవడం రెండూ కూడా తెలుసు. ఇక ఉర్దూ నేర్చుకునేటువంటి సమయంలో క్వీన్ విక్టోరియా ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉండేది. ఇక రాత్రి సమయంలో కూడా ఖచ్చితంగా 1 గంట పాటు ఉర్దూని నేర్చుకునేది. ఇంగ్లాండ్ లో అప్పటికే భారతీయ వంటకాలన్నీ కూడా తెలిసిపోయాయి. ఆ క్రమంలోనే వారికి చికెన్ కర్రీ అంటే ఎంతో ఇష్టం. ఇక అబ్దుల్ కరీం కూడా క్వీన్ విక్టోరియా కోసం ఒకరోజు చికెన్ కర్రీని తయారు చేయించాడు. భారత్ ని పరిపాలించేది క్వీన్ విక్టోరియానే అయినా ఆమె ఎప్పుడూ కూడా భారత్ కి వెళ్ళలేదు. ఎందుకంటే
ఎందుకంటే ఆమె సముద్ర ప్రయాణం అనేది చేస్తూ ఉండేది కాదు. ఇక ఈ క్రమంలోనే క్వీన్ విక్టోరియా భారత్ కి సంబంధించిన మరెన్నో విషయాలను అడిగి తెలుసుకునేది. ఇక భారత్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అని క్వీన్ విక్టోరియా అడగగా అబ్దుల్ తనకి ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే అబ్దుల్ భారత్ యొక్క ఆచార సాంప్రదాయాలు మరియు పండుగలతో పాటుగా మరిన్ని విషయాలను కూడా క్వీన్ విక్టోరియాకి తెలియజేశాడు. అలా వీరు మరింత స్నేహంగా మారిపోయారు. ఇక ఒకసారి అబ్దుల్ అనారోగ్యం బారిన పడితే క్వీన్ విక్టోరియా అతన్ని చూడటానికి అతని ఇంటికి వెళ్ళింది. ఇంతే కాకుండా క్వీన్ విక్టోరియా అబ్దుల్ కి ఆగ్రాలో కొంత స్థలాన్ని కూడా ఇప్పించింది. అలాగే తన యొక్క భవనాల్లో కొన్ని గదులను కూడా ఇతని కోసం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలోనే ఆగ్రాలో పనిచేస్తున్నటువంటి అబ్దుల్ యొక్క తండ్రికి పెన్షన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఇక క్వీన్ విక్టోరియా మరియు అబ్దుల్ యొక్క స్నేహాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వారు ఓర్వలేకపోయారు. ఆ క్రమంలోనే సమయం దొరికినప్పుడల్లా అబ్దుల్ కి వ్యతిరేకంగా క్వీన్ విక్టోరియాకి చెప్పేవారు. ఇక అబ్దుల్ కి వ్యతిరేకంగా మిగతా వారందరూ ధర్నా చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే క్వీన్ విక్టోరియా ఎంతో కోపంతో తన టేబుల్ పై ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కిందికి నెట్టేసింది. ఇక తర్వాతి కాలంలో క్వీన్ విక్టోరియా అబ్దుల్ ని యూరప్ కి కూడా తీసుకువెళ్ళింది. ఇక అప్పటి నుండి 1901 సంవత్సరంలో రాణి తుది శ్వాస విడిచే వరకు కూడా అబ్దుల్ ఆమెతోనే ఉన్నాడు. ఇక క్వీన్ విక్టోరియా మరణించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కాకుండా ఆమెను దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి కేవలం ఒక అబ్దుల్ మాత్రమే. ఇక రాణి మరణించిన కొన్ని రోజులకే అబ్దుల్ యొక్క ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇక క్వీన్ విక్టోరియా అబ్దుల్ కి ఇచ్చినటువంటి పత్రాలన్నింటినీ కూడా వారు కాల్చివేయడం జరిగింది. ఇక కొంతకాలం తర్వాత చివరికి అబ్దుల్ ని ఆగ్రాకి పంపించేశారు. ఇక అలా వచ్చిన కొన్ని రోజులకే అబ్దుల్ కూడా మరణించాడు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.